బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతుంది. కేంద్ర మంత్రులతో సమావేశం కోసం ఢిల్లీ వెళ్లిన చంద్రబాబును క్రికెట్ దిగ్గజం భారత రత్న సచిన్ టెండూల్కర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఢిల్లీ విమానాశ్రయంలో వీరిద్దరి మధ్య ఈ భేటీ జరిగింది. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటన చేపట్టారు. ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు పార్టీ ఎంపీలు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఎయిర్పోర్ట్లోని లాంజ్లో ఎంపీలతో కలిసి ఆయన కొద్దిసేపు సమావేశమయ్యారు. తన పర్యటనలో భాగంగా ఆయన పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించనున్నారు. ఢిల్లీలో సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతుంది. కేంద్ర మంత్రులతో సమావేశం కోసం ఢిల్లీ వెళ్లిన చంద్రబాబును క్రికెట్ దిగ్గజం భారత రత్న సచిన్ టెండూల్కర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఢిల్లీ విమానాశ్రయంలో వీరిద్దరి మధ్య ఈ భేటీ జరిగింది. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటన చేపట్టారు. ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు పార్టీ ఎంపీలు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఎయిర్పోర్ట్లోని లాంజ్లో ఎంపీలతో కలిసి ఆయన కొద్దిసేపు సమావేశమయ్యారు. తన పర్యటనలో భాగంగా ఆయన పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా అమరావతి బ్యూరో చీఫ్ నాగేశ్వర్ అందిస్తారు. నాగేశ్వర్, చెప్పండి. మానస, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న సాయంత్రం బయలుదేరి అమరావతి నుండి ఢిల్లీకి చేరుకున్నారు. ఆయనకి ఎయిర్పోర్ట్ లో ఎంపీలు స్వాగతం పలకడం జరిగింది. ఈ సందర్భంలో ఆయన ఢిల్లీకి వచ్చారని చెప్పి అక్కడ ఎయిర్పోర్ట్ లో ఉన్నటువంటి భారత రత్న మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూడా మర్యాదపూర్వకంగా నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలవడం జరిగింది. వాళ్ళిద్దరి మధ్య ఆసక్తికర భేటీ కూడా జరిగినట్లుగా కూడా తెలుస్తా ఉంది. ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 5 కేంద్ర మంత్రులను కూడా కలవనున్నారు. అమిత్ షాతో పాటు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో సహా పలువురు కేంద్ర మంత్రుల్ని ఆయన కలవనున్నారు. రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రాజెక్టులు కావచ్చు, పోలవరం సంబంధించి కావచ్చు, లేకుంటే రాష్ట్ర అమరావతి రాజధానికి సంబంధించిన నిధుల విషయం కావచ్చు, లేకుంటే శాంతి భద్రతలపై కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు వ్యవసాయానికి సంబంధించి కూడా, ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి కూడా ఈ రోజు వ్యవసాయ శాఖ మంత్రితో పాటు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కి కేటాయించినటువంటి రైల్వే ప్రాజెక్టులు మొన్న బడ్జెట్ లో ఏదైతే హైదరాబాద్ టు చెన్నై స్పీడ్ కారిడార్ కేటాయించారో అది ఆంధ్రప్రదేశ్ మీదుగా వెళ్తున్న నేపథ్యంలో దీంతో పాటు మరికొన్ని బడ్జెట్లు కేటాయించాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో వాటి మీద కూడా చర్చించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు 5 కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. ప్రధానంగా ఈ భేటీలో రాష్ట్ర అభివృద్ధితో పాటు రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కావచ్చు, లేకుంటే రాష్ట్రంలో ఇప్పుడు ఏర్పాటు చేసినటువంటి ప్రాజెక్టులకి త్వరితగతిన పూర్తయ్యేందుకు చేయాల్సినటువంటి సహాయ సహకారాలు కావచ్చు, వీటన్నిటి మీద కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ 5 కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు బయలుదేరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండవల్లి అమరావతికి వచ్చే అవకాశం ఉంది. మానస. ఓకే, థ్యాంక్ యూ నాగేశ్వర్.